సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఏం చూద్దామంటే, మీకు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోయినా లేదా లాస్ట్ మూమెంట్లో కనుక మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకున్నా మీరైతే ఖచ్చితంగా జనరల్ కోచ్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అప్పటికప్పుడు టికెట్లు అంటే దొరకవు. అందులోనూ స్లీపర్ క్లాస్ ఏసీ లాంటివి అయితే మీకు రిజర్వేషన్లు అనేవి అప్పటికే అయిపోయి ఉంటే చార్ట్ కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఇవేమి లేకుండా డైరెక్ట్గా మీ ట్రైన్ ఎక్కగానే మీ ఎక్కే ట్రైన్లో ఏ నెంబర్ సీట్ ఖాళీగా ఉందో రిజర్వేషన్ కోచ్లలో మీ అంతటా మీరే తెలుసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మనమైతే చూద్దాం. సో ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సెర్చ్ బార్లో ట్రైన్ వేకెన్సీ స్టేటస్ అని సెలెక్ట్ చేయండి. టైప్ చేసి దాన్ని ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ రిజర్వేషన్ చార్ట్స్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వెబ్సైట్, సో ఆ ఫస్ట్ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ జర్నీ డీటెయిల్స్ దగ్గర ట్రైన్ నేమ్ కానీ లేకుంటే ట్రైన్ నెంబర్ కానీ ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మీరు ఏదైతే జర్నీ చేస్తున్నారో ఆ కోచ్ బయటే ఉంటాయి ట్రైన్ నెంబర్ కానీ, లేదంటే చాలా రకాలుగా అయితే ఉంటుంది. అలాగే మీ టికెట్ పైన కూడా చూపించడం జరుగుతుంది ట్రైన్ నెంబర్ అనేది. ఆ ట్రైన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ జర్నీ డేట్, మీరు ఏ రోజైతే ప్రయాణిస్తున్నారో ఆ రోజునైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపోజ్ మీరు ఈ రోజే ప్రయాణిస్తున్నారు అనుకోండి, ఈ రోజు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కింద బోర్డింగ్ స్టేషన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయగానే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే ప్రయాణించాలో సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. అంటే మీరు ఎక్కడ ట్రైన్ ఎక్కారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ట్రైన్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. నేను మీకు ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ట్రైన్ నేమ్ కూడా చూపిస్తుంది. సో మీరు ఆ ట్రైన్ నేమ్ ఇలా చూపించగానే దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మనకి ఇక్కడ బోర్డింగ్ స్టేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతున్నామో ఆ స్టేషన్ పేరు అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే అన్నీ కూడా ఉంటాయి. మనం ఎండ్ టు ఎండ్ మనకి ఇక్కడైతే అన్ని చూపించడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అన్ని స్టేషన్స్ చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కుదాం అనుకుంటున్నారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ నేనైతే ఇక్కడ మన్మాడ్ జంక్షన్ ఉంది కదండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ ట్రైన్ చార్ట్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఇంకొక పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అన్ని కోచెస్ కూడా చూపించడం జరుగుతుంది. ఆ ట్రైన్లో ఉన్న అన్ని కోచెస్ కూడా, అది రిజర్వేషన్ కోచెస్. సో మనకి ఈ ట్రైన్లో అయితే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అండ్ స్లీపర్ ఈ 3 కోచ్లు అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఏసీ అయితే ఇందులో లేదు ఈ ట్రైన్లో. సో మనకి ఇక్కడైతే మనం ఏదైతే ఎక్కాలనుకుంటున్నారో దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఏసీలో మీరు వెళ్ళాలనుకుంటే సెకండ్ ఏసీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫస్ట్ థర్డ్ ఏసీ అయితే థర్డ్ ఏసీ, అలాగే స్లీపర్ క్లాస్ వెళ్ళాలనుకుంటే స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ నేనైతే ఇక్కడ స్లీపర్ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఏ కోచ్ నెంబర్లో ఏ సీట్ నెంబర్ ఖాళీగా ఉందనేది మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ స్టేషన్ అంటే మనకి ఎక్కడి నుంచి ఖాళీగా ఉంది, అలాగే టు స్టేషన్ అంటే ఎక్కడి వరకు. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే పార్లీ వైజయంతి అనే స్టేషన్ నుంచి నెక్స్ట్ ఉడిగర్ అనే స్టేషన్ వరకు S3 నెంబర్లో 24 అనేది మనకి ఫ్రీగా ఉంది. ఆ సీట్ నెంబర్లో ఎవరు కూర్చోరు. ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ వరకు మనకి ఎవరు కూడా ఆ నెంబర్లో కూర్చోరు. సో ఇప్పుడు మీరు ఇందులో చూసుకోవాలండి, మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఫ్రమ్ స్టేషన్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే టూ స్టేషన్ మీరు ఎక్కడి వరకు ప్రయాణించాలనుకునేది ఇక్కడ చూసుకొని మీకు కన్వీనియంట్గా ఏదైతే ఉందో ఆ నెంబర్ సీట్లోకి అయితే వెళ్ళి మీరు కూర్చోండి. సో ఇక్కడికి వెళ్ళి కూర్చోగానే మనకి సరిపోదండి, మీరు ఖచ్చితంగా వెంటనే మీరు టీసీని కలవాల్సి ఉంటుంది. టీసీని కలవకుండా అలాగే ఆ సీట్లోని కూర్చున్నారంటే మీకైతే ఫైన్ వేయడం జరుగుతుందండి. సో కంపల్సరీ మీరైతే టీసీని కాంటాక్ట్ అయ్యి, సార్ మాకు పలానా కోచ్లో నెంబర్ సీటు మనకి ఖాళీగా ఉంది కదా, సో మేము అక్కడ కూర్చుంటాం, మాకైతే ఆ సీట్ని రిజర్వ్ చేసి ఇవ్వండి అంటే, సో మనకి టీసీ అయితే ఆ రిజర్వేషన్కి ఎంతైతే కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ తీసుకొని మీకైతే రిజర్వేషన్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ సీట్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీరు కూడా రిజర్వేషన్ దొరకకపోతే ఏం చింతించాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయనేది అయితే మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చొని టీసీతో అయితే మాట్లాడుకోండి. సో ఇది అనేది మనకి IRCTC మనకి వెసులుబాటు అయితే కల్పించిందండి. అప్పటికప్పుడు రిజర్వేషన్ సీట్లు మనకి ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం కోసం మనకైతే ఈ ఆప్షన్ తీసుకురావడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ ఆప్షన్ అయితే వినియోగించుకోండి. అలాగే ఇలాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటారో ట్రైన్లలో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.